Report progress. జై గురుదేవ్. గురు ప్రార్థనతో తరగతిని ప్రారంభించుకుందాం. హ్యాండ్స్ నమస్కార పొజిషన్, వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఓ ఓం గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. టోటల్ 40 minutes క్లాస్ రన్ చేసుకుందామండి. 10 to 15 minutes వ్యాయామాలు చేద్దాం, తర్వాత ఆసనాలు చేద్దాం, ఆసనాల తర్వాత ప్రాణాయామాలు చేద్దాం, స్టెప్ బై స్టెప్. ఓకే అండి, ఆల్ ఆఫ్ యూ స్టాండింగ్. పాసిబుల్ ఉంటే వీడియోస్ ఆన్ చేసుకోండి, లేదా వీడియో చూస్తూ కంటిన్యూ చేయండి. యాంకిల్ రొటేషన్, రెండు అరచేతుల నడుముకి ఇరువైపులా. రైట్ లెగ్ అప్, రైట్ సైడ్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. లెఫ్ట్ లెగ్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నీ రొటేషన్, పాదాలు రెండు దగ్గరగా ఉంచాలి, రెండు అరచేతుల మోకాల పైన ఉంచండి. రైట్ సైడ్ నుంచి ప్రారంభించండి. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హిప్ రొటేషన్, పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్, రెండు అరచేతుల నడుముకి ఇరువైపులా. ఫ్రంట్, రైట్, బ్యాక్, లెఫ్ట్. స్టార్ట్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అర్ధచంద్రాసన, పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్, రెండు అరచేతుల నడుముకు బ్యాక్ సైడ్ సపోర్ట్ తీసుకోండి. నిండుగా శ్వాస తీసుకొని నిదానంగా ఎంత వీలైతే అంత బ్యాక్ బెండ్. స్లోగా శ్వాస రిలీజ్ చేస్తూ ఫ్రంట్ బెండ్ అవ్వండి. 1 బ్యాక్, 2 బ్యాక్, 3 బ్యాక్, 4
back, 5, back, center. రిలాక్స్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్యాక్ పెయిన్ తగ్గించబడుతుంది, స్పైనల్ కార్డ్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్ లో ఉండి జాబ్స్ చేసుకునే వారికి బెస్ట్ ప్రాక్టీస్ డేలో ఒక 4 hours 5 hours ఒకసారి ఈ విధంగా ఒక 5 times చేస్తే బ్యాక్ పెయిన్ అనేది రాదు. బెస్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ తాడాసన. పాదాలను దగ్గరగా ఉంచాలి. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్, తలపైన బోర్లించండి. నిండుగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని అప్ సైడ్ సాగదీయండి. 1, ఫింగర్స్ పైన నిలబడాలి. శ్వాస రిలీజ్ చేస్తూ డౌన్. కంటిన్యూ. 2, డౌన్. 3, డౌన్. 4, డౌన్. 5, హోల్డ్. 5వసారి హోల్డ్ చేయండి. పాదాల నుంచి అరచేతుల వరకు శరీరాన్ని అప్ సైడ్ సాగదీయండి. కండర వ్యవస్థ మొత్తం సాగదీయాలి, టాప్ టు బాటం. నిదానంగా శ్వాస రిలీజ్ చేస్తూ డౌన్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. స్టెప్ బై స్టెప్ రేపు మనం టీచింగ్ చేసినప్పుడు కూడా ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ మనం చేసేదే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తే సరిపోతుంది. సైడ్ బెండింగ్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. లెఫ్ట్ హ్యాండ్ అప్. నిండే శ్వాస తీసుకోండి, శ్వాస రిలీజ్ చేస్తూ రైట్ బెండ్. ఎంత వీలైతే అంత బెండ్ అవ్వండి. 1. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ డౌన్, రైట్ హ్యాండ్ అప్. 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. వృక్షాసన ప్రాక్టీస్ చేద్దాం. బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది అనుకుంటే పూర్తిగా వాల్ సపోర్ట్ తీసుకోండి, గోడకు టచ్ అవుతూ ఉండాలి. రైట్ లెగ్ ఎడమ తొడ పైన ఉంచండి పాదాన్ని. హ్యాండ్స్ అప్ సైడ్ సర్కిల్, అప్ సైడ్ నమస్కార్ పొజిషన్. హోల్డ్. ప్రయత్నం చేయండి. బ్యాలెన్స్ అవ్వాలంటే ఎదురుగా ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువుపై మీ దృష్టిని కేంద్రీకరించండి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్, లెగ్ డౌన్. ఆపోజిట్ సైడ్. కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. హ్యాండ్స్ రిలీజ్, లెగ్ డౌన్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్కిప్పింగ్ చేద్దాం. పాదాల నుండి దగ్గరగా. మోకాలు నొప్పులు ఎక్కువ ఉన్నవారు, పెద్ద వయసు వారు నిదానంగా చేయండి. చేతిలో రోప్ ఉన్నట్టు ఉంచుకోండి. స్టార్ట్. 20 times. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. కమ్ టు సమస్థితి. క్లోజ్ యువర్ ఐస్. శ్వాస యొక్క వేగం నార్మల్ అయ్యేంత వరకు రిలాక్స్. మీ యొక్క శరీరాన్ని, మీ యొక్క మనస్సును శరీరం పైన కేంద్రీకరించి మార్పును గమనిస్తూ ఉండాలి.
Breathe in, breathe out. త్రికోణాసన. పరివృత్త త్రికోణాసనం చేద్దాం. పాదాల మధ్యలో 3 feet డిస్టెన్స్. రెండు చేతులు భుజాలకు సమానంగా చాపి ఉంచండి. ఆపోజిట్ హ్యాండ్ లెగ్ టచ్ చేయాలి. నిదానంగా ముందుకు బెండ్ అవ్వండి. స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5. ఐదోసారి హోల్డ్. ఏదైనా ఒక సైడ్ హోల్డ్ చేయండి. సెంటర్. ఆపోజిట్ సైడ్ హోల్డ్. స్లోలీ రిలాక్స్. సెంటర్. పాదాలు రెండు దగ్గరగా. కమ్ టు సమస్థితి. కొంచెం స్టార్టింగ్ అన్ఈజీనెస్ ఉంటుందండి, తర్వాత ఈజీ అవుతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెగ్స్ ఫోల్డ్ అన్ఫోల్డ్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా ఉంచండి. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్. మోకాలు దిగువ భాగం నుంచి పొట్ట వైపు నెట్టండి. 1 1. జాయింట్స్ రిలీజ్ అవుతాయి. 2. ఆసనాలు వేయడానికి శరీరం ఈజీగా సహకరిస్తుంది. 2 3 3 4 4 5 5. రిలాక్స్. కమ్ టు సమస్థితి. ఉదర కరాసన. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు చేతులు ముందుకు చాపి ఉంచండి ఈ విధంగా. కమ్ రైట్. నిదానంగా రైట్ సైడ్ బెండ్ అవ్వండి. లెఫ్ట్ హ్యాండ్ చెస్ట్ మీదకి రావాలి ఈ విధంగా. రైట్ హ్యాండ్ చాపి ఉంచండి. రైట్ సైడ్ ట్విస్ట్ నడుం భాగాన్ని. 1. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. 1 2 2 3 3. లిటిల్ ప్రెజర్ అప్లై చేయండి. నడుం భాగంలో తెలుస్తుండాలి ప్రెజర్. 4 4 5 5. రిలాక్స్. కమ్ టు సమస్థితి. నెక్స్ట్ షోల్డర్ రొటేషన్. రెండు చేతులు ముందుకు చాపి ఉంచాలి. ఫింగర్స్ లాక్. భుజాల పైన ఉంచండి. మోచేతుల దగ్గరగా. అప్ సైడ్ నుంచి సర్కిల్ ప్రెజర్ అప్లై చేస్తూ బిగ్ సర్కిల్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. నెక్స్ట్ నెక్ రొటేషన్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు అరచేతులు నడుముకి ఇరువైపులా సపోర్ట్ తీసుకోండి. నెక్ పెయిన్ ఎక్కువ ఉన్నవారు జస్ట్ అప్ అండ్ డౌన్ లెఫ్ట్ హ్యాండ్ మూవ్మెంట్ 5 టైమ్స్ చేయండి. మిగతా వారు రొటేషన్. గడ్డం ఛాతి కానించాలి. రైట్ సైడ్ నుంచి సర్కిల్. స్టార్ట్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
హ్యాండ్స్ అప్ సైడ్ సర్కిల్, పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్, రెండు చేతులు ముందుకు చాపించండి. అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ సర్కిల్ 1 2 3 4 5. Slowly reverse 1 2 3 4 5. Relax. ఐస్ ఎక్సర్సైజ్ చేద్దాం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాలకెల్లా నేత్రాలు ప్రధానమైనవి. 1 feet డిస్టెన్స్ పాదాల మధ్యలో, రెండు అరచేతుల నడుముకి ఇరువైపులా. ఓన్లీ ఐస్ తలను తిప్పకూడదండి, స్ట్రైట్ గా చూస్తుండాలి. ఐస్ అప్ ఆకాశాన్ని చూస్తుండాలి, డౌన్ నేలని చూస్తుండాలి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. నెక్స్ట్ లెఫ్ట్ రైట్. లెఫ్ట్ ప్రెజర్ గమనిస్తుండాలి, ఐస్ మీద పడేటువంటి ప్రెజర్. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. నెక్స్ట్ రొటేషన్ రైట్ సైడ్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి, అప్ రైట్ డౌన్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్. కంటిన్యూ 5 times. 1 2 3 4 5. స్లోగా రివర్స్ 5 times. 1 2 3 4 5. రిలాక్స్. క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఐస్ ప్రెజర్ అప్లై చేస్తూ ఓపెన్ చేయాలి. ప్రెజర్ అప్లై చేస్తూ క్లోజ్. 1 ఓపెన్, 2 ఓపెన్, 3 ఓపెన్, 4 ఓపెన్, 5 ఓపెన్. రిలాక్స్. కంటి చూపు మెరుగవుతుంది, ఎందుకంటే కంటిలో చాలా చిన్న చిన్న నరాలు ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బ్లడ్ రొటేషన్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది కావడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కంటి సమస్యలు నివారించబడతాయి. లాస్ట్ వన్, జాగింగ్ ప్రాక్టీస్. వేగంగా చేయాలి, శరీరంలో చెమటలు రావాలి. పాదాల దగ్గరగా రెండు చేతులు పిడికిలు బిగించండి. స్టార్ట్. బ్యాక్, sides, little side movement. Relax. Relax. Breathe in, breathe out. Sitting Dandasana. Dandasana to Shavasana. రైట్ లెగ్ మడిచి ఉంచాలి మోకాళ్ళ దగ్గర. నిదానంగా లెఫ్ట్ సైడ్ తిరుగుతూ, లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ తీసుకెళ్తూ, లెఫ్ట్ సైడ్ తిరుగుతూ వెళ్ళి తిరిగి పడుకోవాలి. ఇది శవాసన వేసే పొజిషన్. పాదాల మధ్యలో 1 or 2 feet డిస్టెన్స్. రెండు చేతులు శరీరానికి ఇరువైపులా లిటిల్ డిస్టెన్స్ ఉంచి అరచేతులు అప్ సైడ్ చూస్తున్న విధంగా ఉంచాలి. శరీరాన్ని పూర్తిగా తేలికగా ఉంచండి. శ్వాస వేగం నార్మల్ అయ్యేంత వరకు రిలాక్స్. చేసినటువంటి వ్యాయామాలను అనుభూతి చెందుతూ ఉండాలి, ఫీల్ అవుతూ ఉండాలి. ఆలోచనలు పూర్తిగా నిరోధించండి, నిగ్రహించండి.
రిలాక్స్ 2 minutes. ఒక 2 నిమిషాలు శవాసనంలో పూర్తిగా రిలాక్స్ అవ్వండి. కమ్ టు బ్యాక్. నిండుగా శ్వాస తీసుకోవాలి, నిదానంగా శ్వాస రిలీజ్ చేస్తూ శరీరాన్ని బిగించండి, ఫ్రీ చేసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బోర్లో పడుకొని ఆసనాలు ప్రాక్టీస్ చేద్దాం. నిదానంగా లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతూ కమ్ టు మకరాసన. మకరాసన వేసేటువంటి పద్ధతి, 2 మడిమెలు, కాళ్ళ యొక్క 2 మడిమెలు ఇన్నర్ సైడ్, ఫింగర్స్ అవుటర్ సైడ్ 1 feet డిస్టెన్స్. పాదాలు ఈ విధంగా నేల కానించాలి. లెఫ్ట్ హ్యాండ్ అరచేతిని నేల కానించండి, మోచేతి దగ్గర మడిచి ఉంచి. రైట్ హ్యాండ్ అరచేతిని పైన ఉంచండి, లెఫ్ట్ హ్యాండ్ చేతి పైన. ఫేస్ ను 1 భాగాన్ని టచ్ చేయండి. రిలాక్స్. ఇది మకరాసన. ఆసనం వేసిన తర్వాత రిలాక్సేషన్ పొజిషన్. భుజంగాసనం వేద్దాం. గమనించండి, పాదాలు 2 దగ్గరగా ఉంచాలి. పాదాలు నేలకు చాపి ఉంచాలి, ఫింగర్స్ నేలకు టచ్ అవుతుండాలి. 2 అరచేతులు భుజాల దగ్గర నేల కానించాలి. ఈ విధంగా అటొకటి ఇటొకటి మోచేతులు దగ్గరగా ఉంచాలి. నిండుగా శ్వాస తీసుకుంటూ నాభి స్థానం వరకు అప్ చేయాలి. ఈ విధంగా మోచేతులు కొంచెం బెండ్ అయి ఉంటాయి, ముందుకు చూస్తూ ఉండాలి, తలను పైకెత్తాలి. ఇది పొజిషన్ భుజంగాసనం, కోబ్రా పోజ్. ఓకే అండి, చేద్దాం. పాదాలు 2 దగ్గరగా, 2 అరచేతులు నేల కానించండి. నిండుగా శ్వాస తీసుకుంటూ నిదానంగా ఎంతవరకు వీలైతే అంతవరకు అప్ చేయండి. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ప్రెషర్ ఎక్కువ అప్లై చేయరు. హోల్డ్. బ్యాక్ పెయిన్ తగ్గించబడుతుంది, స్పైనల్ కార్డ్ స్ట్రెంథన్ అవుతుంది, థైరాయిడ్ గ్లాండ్ కూడా యాక్టివేట్ అవుతుంది, గొంతు భాగం సాగదీయబడుతుంది. కాబట్టి హార్మోన్స్ సమస్థితిలో రిలీజ్ అవుతాయి. జస్ట్ 20 seconds హోల్డ్, తర్వాత రిలాక్స్. స్టెప్ బై స్టెప్ కమ్ టు మకరాసన. రిలాక్సేషన్ పొజిషన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నిదానంగా చేద్దాం, తొందరగా. జస్ట్ 1 or 2 నేర్చుకుందాం డైలీ. 1 or 2 ఆసనాలు నేర్చుకొని ముందుకెళ్దాం. మరొకసారి ప్రాక్టీస్ చేద్దాం. పాదాలు 2 దగ్గరగా ఉంచండి. 2 అరచేతులు భుజాలకి ఇరువైపుల నేల కానించండి, పూర్తిగా మోచేతులు దగ్గరగా శరీరానికి. నిండుగా శ్వాస తీసుకుంటూ నాభి స్థానం వరకు నిదానంగా ప్రెషర్ ను అప్లై చేస్తూ గమనిస్తూ అప్, తలను అప్ సైడ్ చూస్తూ ఉండాలి. హోల్డ్. Slowly relax down.
Hands release. Come to Samasthiti. Close your eyes. Deep breath చేసి exhale చేయండి. నెక్స్ట్ శలభాసన చేద్దాం. పాదాలు రెండు దగ్గర ఉంచాలి. గమనించండి. రెండు చేతులు అరచేతులు తొడలకు ఆనుతూ తొడల దిగువ భాగం ఉంచండి. అరచేతులు ఆనించండి తొడలకు, తొడల దిగువ భాగం ఉంచండి. శరీరం దగ్గర ఉంచుకోండి. పాదాలు రెండు దగ్గరగా. రెండుగా శ్వాస తీసుకుంటూ సింగిల్ లెగ్ అప్, రైట్ లెగ్ అప్ చేయాలి. మోకాలు స్ట్రైట్ గా ఉంచాలి. ఈ విధంగా అప్ చేయకూడదు. మోకాలు స్ట్రైట్, పాదం అవుట్ సైడ్ నెడుతూ ఉండాలి. ఎంత వీలైతే అంత, ఇంతవరకు అప్ చేయగలుగుతా అంటే ఇంతవరకు, సాధ్యమైనంత వరకు అప్ చేయండి. సయాటికా ప్రాబ్లం నివారించబడుతుంది. కాళ్ళ తిమ్మిట్లు తగ్గించబడతాయి. ఎంతసేపు వెళ్తే అంతసేపు ఉన్న తర్వాత రిలాక్స్. లెగ్ డౌన్. చాలా సింపుల్. చేయండి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ అప్. Slowly relax. Leg down. నెక్స్ట్ రైట్ లెగ్ అప్ చేయండి. శ్వాస తీసుకొని అప్ చేయాలి. ఎంతసేపు వెళ్తే అంతసేపు ఉండాలి. తర్వాత స్లోలీ రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ రెండు చేతులు పిడికిలు బిగించండి. తొడల దిగభాగం ఉన్నటువంటి చేతులను రెండు చేతులు ఫస్ట్ బొటనవేళ్ళు మడిచి ఉంచి మిగతా వేళ్ళతో కవర్ చేస్తూ పిడికిలు చేసి తొడల దిగువ భాగాన్ని ఉంచాలి. ఇప్పుడు శలభాసన 2 legs అప్ చేయాలి. ఎంత వీలైతే అంత. నిండా శ్వాసిస్తూ అప్. చూడండి, లోయర్ బ్యాక్ బెండ్ అవుతూ ఉంటుంది. అప్ సైడ్. ప్రెజర్ గమనిస్తూ ఉండండి. జస్ట్ 20 seconds సార్. 10 seconds. స్లోలీ రిలాక్స్. 2 legs వేళ కానించండి. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు మకరాసన. Close your eyes. Breathe in, breathe out. ప్రాక్టీస్ చేయండి. తొందరగా చేసినటువంటి ఆసనాలు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ధనురాసన చేద్దాం. ఉల్లి ఫోర్స్. గమనించండి. రెండు కాళ్ళను మోకాల దగ్గర మడిచి ఉంచాలి. మోకాళ్ళ మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు చేతులు బ్యాక్ సైడ్ తీసుకెళ్లి కాళ్ళ యొక్క యాంకిల్స్ దగ్గర లాక్ చేసి పట్టుకోవాలి. శరీరాన్ని సరి చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ గమనించండి. నిండా శ్వాస తీసుకుంటూ నిదానంగా 2 legs అవుట్ సైడ్ నెట్టాలి. తలను పైకెత్తాలి. అంతే, పోస్చర్ వచ్చేస్తుంది. ముందుకు చూస్తూ ఉండాలి. ఈ విధంగా ధనురాసన. ప్రెజర్ మీకు ఎంత వీలైతే అంతే అప్లై చేయండి. బ్యాక్ పెయిన్ సివియర్ గా ఉన్న వాళ్ళు చేయకూడదు. మామూలుగా ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్ గా చేయవచ్చు. ఎంత పర్ఫెక్ట్ గా చేస్తే అంత త్వరగా బ్యాక్ పెయిన్ తగ్గించబడుతుంది. స్లోగా ప్రాక్టీస్ చేయండి. రెండు ముఖాలు మడిచి ఉంచండి. యాంకిల్స్ దగ్గర లాక్ చేయండి. ముఖాల మధ్యలో 1 feet డిస్టెన్స్. నిండుగా శ్వాస తీసుకుంటూ నిదానంగా అప్పర్ బాడీ 2 legs చూడండి అప్ చేయండి. ముందుకు చూస్తూ ఉండండి. హోల్డ్. ఓకే మేడం. ఓకే. స్లోలీ రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. Legs 1 by 1 straight.
కమ్ టు మకరాసన. రిలాక్స్. శరీరంలో జరుగుతున్న మార్పును గమనిస్తూ ఉండండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నౌకాసన చేద్దాం. బోర్లు పడుకొని పాదాలు రెండు దగ్గరగా, రెండు చేతులు అప్ సైడ్ చాపి ఉంచండి. ఒకసారి గమనించండి. నిండు శ్వాస తీసుకుంటాం. అప్పర్ బాడీ ఎంత వీలైతే అంత, తర్వాత లోయర్ బాడీ. మోకాలు స్ట్రైట్ గా ఉంచాలి. పొట్ట పైన బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఓకే, కంటిన్యూ. నిండు శ్వాస తీసుకోండి. నిదానంగా హోల్డ్ 20 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. Come to Savasthiti. Breathe in, breathe out. నిదానంగా లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతూ లేచి కూర్చోండి. సెట్టింగ్ సుఖాసన, పద్మాసన, అర్ధపద్మాసన, వజ్రాసన. మీ యొక్క శరీరం సుఖంగా ఉండేటువంటి ఆసనాన్ని ఎన్నుకొని కూర్చోండి. Close your eyes. శరీరాన్ని తేలికగా ఉంచండి. మనస్సును ప్రశాంతంగా ఉంచండి. మీ యొక్క ఆలోచనలను నిగ్రహించండి. చేసినటువంటి వ్యాయామాలను, ఆసనాలను గుర్తు చేసుకుంటూ పొందినటువంటి బెనిఫిట్స్ ను ఆస్వాదిస్తూ రిలాక్స్. Deep inhale, slowly exhale. నాడి శుద్ధి చేద్దాం. ఎడమ చేయిని చిన్ముద్రలో ఉంచి ఒళ్ళో ఉంచుకోండి. కుడి చేయి నాసికా ముద్ర. కుడి నాసికా రంధ్రాన్ని మూసి ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఎడమ నాసికా రంధ్రం ద్వారా లోపల శ్వాసను రిలీజ్ చేయండి. నిదానంగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. స్లోగా కంటిన్యూ. నిదానంగా వేగాన్ని పెంచండి. నిదానంగా వేగాన్ని తగ్గించుకుంటూ రండి. Slowly relax. Hand down. ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ అదే విధంగా చిన్ముద్ర నుంచి ఒళ్ళో ఉంచుకోవాలి. కుడి చేయి నాసిక ముద్ర. చిట్కన వేలు, ఉంగరపు వేలు ఉపయోగించి ఎడమ నాసిక రంధ్రాన్ని మూసి ఉంచి కుడి నాసిక రంధ్రం ద్వారా ప్రాక్టీస్ చేయాలి. లోపల శ్వాసను రిలీజ్ చేసి స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి.
నిదానంగా వేగాన్ని పెంచండి. నిదానంగా వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. స్లో, రిలాక్స్, హ్యాండ్ డౌన్. శరీరంలో ఉన్నటువంటి శ్వాసకు సంబంధించినటువంటి 72,000 నాడులు శుద్ధి గావించబడతాయి. సుషుమ్న నాడిలో కదలిక ఏర్పడుతుంది, యాక్టివేట్ అవుతుంది. నాడులలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించేటువంటి సాధన నాడీ శుద్ధి. ఎప్పుడైతే నాడులు శుద్ధి గావించబడతాయో శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. నిన్న మనం క్లాస్లో నేర్చుకున్నటువంటి ముద్ర ప్రాణాయామం ఒకటి ప్రాక్టీస్ చేసి ఈ క్లాస్లో చేసుకుందాం. చిన్ ముద్ర గుర్తుందా అండి? చిన్ ముద్ర, చూపుడు వేలు, బొటన వేలు రెండు చివరలను కలిపి ఉంచాలి, 3 వేలు జతగా ఈ విధంగా. చిన్ ముద్ర తొడల మధ్య భాగంలో ఉంచండి. మోచేతులు ఈ విధంగా ఉంచకూడదు, వెడల్పుగా దగ్గరగా ఉంచండి. స్ట్రక్చర్ మీరు ఏ ఆసనంలో కూర్చున్నా పర్వాలేదు, చైర్లో కూర్చున్నా పర్వాలేదండి. తొడల మధ్య భాగంలో ఉంచండి. పద్మాసన, అర్ధ పద్మాసన, వజ్రాసన, నో ప్రాబ్లం. వెన్నెముక నిటారుగా ఉంచండి. స్పైనల్ కార్డ్. క్లోజ్ యువర్ ఐస్. లోపల శ్వాసను రిలీజ్ చేయండి. నిన్న క్లాసును గుర్తు చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. నిండుగా శ్వాస తీసుకోవాలి, పొట్ట నిండా తీసుకోవాలి. ఆపి ఉంచండి. నిదానంగా రిలీజ్ చేయండి. ఖాళీగా ఉండండి. ఇది ఒక సర్కిల్. మరొకసారి గమనించండి. నిండుగా శ్వాస తీసుకోవాలి, ఆపి ఉంచండి. నిదానంగా రిలీజ్ చేయండి. ఖాళీగా ఉండండి. ఓకే, నెక్స్ట్. నిండుగా శ్వాస తీసుకోవాలి అంటే పూరకము, నిండుగా పూరించాలి. తీసుకున్న శ్వాసను ఆపి ఉంచాలి అంటే కుంభకము. ఆపి ఉంచిన శ్వాసను నిదానంగా రిలీజ్ చేయాలి అంటే రేచకము. స్లోగా రేచకం చేయాలి. శూన్యకము అంటే శ్వాస తీసుకోకుండా ఉండాలి. ఇది ఒక సర్కిల్. అంటే శ్వాసల యొక్క వేగం అనేది తగ్గడం ద్వారా ప్రాణాయామాన్ని పెంచవచ్చు, అంటే మన యొక్క ప్రాణాన్ని పెంచుకోవచ్చు, అంటే ఆయుష్ని పెంచుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చేద్దాం. మళ్ళీ నిండుగా శ్వాస తీసుకోవాలి. 5 సెకండ్ల పాటు, 4 సెకండ్ల పాటు శ్వాస తీసుకోవాలి. 2 సెకండ్లు ఆపి ఉంచండి. ఆపి ఉంచిన శ్వాసను 5 సెకండ్ల పాటు నిదానంగా రిలీజ్ చేయండి. 2 సెకండ్లు ఖాళీగా ఉంచాలి. మరొక మారు ప్రాక్టీస్ చేద్దాం. నిండుగా శ్వాస తీసుకోండి. ఆపి ఉంచండి. నిదానంగా రిలీజ్ చేయండి. ఖాళీగా ఉండండి. రిలాక్స్. ఇలా ముద్ర, చిన్ ముద్ర వేయడం ద్వారా మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుందండి. డైలీ మీకు సమయం ఉన్నప్పుడల్లా ఒక 5 మినిట్స్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. చిత్తవృత్తి నిరోధ అంటే మనకు వచ్చేటువంటి ఆలోచనలు కంట్రోల్లోకి వస్తాయి. తద్వారా ధ్యానం కుదురుతుంది. ధ్యానం కుదరడం ద్వారా సమాధి స్థితికి పొందవచ్చు. ఓకే అండి. క్లోజింగ్ ప్రేయర్. హ్యాండ్స్ నమస్కార పొజిషన్, వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఓ
योगेन चित्तस्य पदेन वाचाम् मलं शरीरस्य च वैद्यकेन योपाकरोतं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జై గురుదేవ్. రోజు రెండు రెండు ఆసనాలు నేర్చుకుంటూ క్లాసును ముందుకు తీసుకెళ్దామండి. క్రమం తప్పకుండా హాజరవ్వండి. వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళు సడన్ గా లేవకూడదు. పాదాలు ఫ్రీ చేసుకున్న తర్వాత నిదానంగా లేవాలి.